దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ఆత్మాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ వాక్యము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వాక్యము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడుడి. ప్రయాస ఉంటుందా ప్రేమ కలిగి ఉండాలంటే? కింద అదే పుట్నోట్లో అక్కడ నంబర్ 1 ఉంది. పుట్నోట్లో ప్రేమను వెంటాడుడి, ప్రేమను వెంటాడుడి అని వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రేమలన్నీ రాంగ్గా అర్థమైపోయినాయి. ప్రేమ అంటే స్వార్థపూరితమైంది. మేము ప్రేమిస్తున్నా నేను కాబట్టి నిన్ను ఖచ్చితంగా ప్రేమించాలి అనేటువంటి రీతిలో ఒక పెత్తనం, ఒక స్వార్థం, ఒక ఇచ్చ, ఒక కామం, ఇవన్నీ కూడా లోక సంబంధమైన ప్రేమలో ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమను చూపించటానికి ప్రయాస ఉంటుందా? ప్రయాసపడాలనా? అందులో ఏం ప్రయాస ఉంటుంది? నిజమే, వేరే వాళ్ళు నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించడంలో ఏం ప్రయాస రాదు. ఇతరులు నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఇస్తే ప్రయాస ఏం లేదు. ప్రేమించేటోళ్ళని ప్రేమించటం, వందనాలు పెట్టేటోళ్ళకు వందనాలు పెట్టడం, సహాయం చేసేటోళ్ళకు సహాయం చేయటం, నువ్వు అనుకున్న దానికి ఆలోచనకు వాళ్ళు ఓకే అనడం, ఇలాంటివంతా దాంట్లో ప్రయాస ఏమీ ఉండదు. ప్రేమించని వాళ్ళకి నువ్వు ప్రేమించటం ప్రయాస ఉంటుంది. ద్వేషించేటోళ్ళను ప్రేమించడంలో ప్రయాస ఉంటుంది. శత్రువుగా చూసేటోళ్ళను ప్రేమించటంలో ప్రయాస ఉంటుంది. దేవుని వాక్య ప్రకారము శత్రువులుగా నిన్ను చూస్తున్నప్పుడు ప్రేమించటంలో ప్రయాస ఉంటుంది. యోసేపు జీవితంలో సొంత సహోదరులు ద్వేషిస్తారు, కానీ యోసేపు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరికి ఉన్నత అధికారంలో ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించినాడు. అదేవిధంగా దావీదు సౌలును ఎప్పుడూ శత్రువుగా చూడలేదు, కానీ సౌలు మాత్రం దావీదును శత్రువుగా చూస్తున్నాడు. దావీదు ప్రేమిస్తూనే ఉన్నాడు, వాక్య ప్రకారం నిలబడుతూనే ప్రేమిస్తూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ప్రయాసగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నప్పుడు మీరు ప్రేమించడంలో ప్రయాస ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ ప్రేమనే కలిగి ఉండటానికి ప్రయాసపడుడి. ఎందుకంటే దేవుణ్ణి బట్టించి ప్రేమించడం, దేవుణ్ణి బట్టించి సహించటం, నిజంగా దేవుణ్ణి బట్టించి ఆ ప్రేమను కలిగి ఉండడానికి వెంటాడాలి అంట. ఈ మధ్య కాలంలో కుటుంబాల్లో ప్రేమలు లేవు, భార్యాభర్తల మధ్య ప్రేమలు లేవు, అన్నాదమ్ముల మధ్య ప్రేమలు లేవు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు లేవు. ఇక అత్త కోడళ్ళ మధ్య అంటే అది మొదటి దినాల్లో అంటే అత్త కోడలనే ఆ బంధానికే వైరం పెట్టినారు. సో ఇంకా ఆ ప్రేమ అనేది అక్కడ ఏమో, ఎవరో విశ్వాసులైతే ఎంతో దేవునితో ఉంటే ఆ ప్రేమను రూతు, నయోమి లాగా కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయినారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఉండాలంట, వెంటాడాలంట. దేవుని ప్రేమను కలిగి బ్రతకడానికి వెంటాడాలంట. అయితే ఈ యొక్క ప్రేమ యొక్క లక్షణాలు ఏమిటి? ప్రేమ కలిగి ఉండటానికి లక్షణాలు ఏంటంటే, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, 4వ వచనంలో మాట, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. తర్వాత ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక
సత్యమునందు సంతోషించును, అన్నింటికి తాలుకొనును, అన్నింటిని నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్ని లక్షణాలు ప్రేమ కలిగి ఉన్నాయి. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు నీ భార్యను అంటే, నువ్వు ప్రేమిస్తున్నావు నీ భర్తను అంటే, నువ్వు ప్రేమిస్తున్నావు నీ పిల్లలని అంటే, నువ్వు ప్రేమిస్తున్నావు నీ తల్లిదండ్రిని అంటే, నువ్వు ప్రేమిస్తున్నావు నీ సహోదరులను సహోదరిని, నీ అక్క చెల్లెలు నీ అన్నదమ్ములను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీలో ఏముండాలి అంటే ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంత వరకు సహించగలుగుతావో అంతవరకు సహించగలుగుతావు. తర్వాత దయ చూపిస్తారంట. ప్రేమ కలిగిన వాళ్ళు దయ చూపిస్తారంట. దయ కలిగి ఉంటారు. తర్వాత మత్సరపడరు, జలస్గా ఉండరు, డంబంగా ప్రవర్తించరు, ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోరు, ఉప్పొంగరు, అమర్యాదగా నడవరు, స్వప్రయోజనమును విచారించుకోరు, త్వరగా కోపపడరు. ఇది ముఖ్యం. కోపపడరు, అపకారమును మనసులో ఉంచుకున్నారు. కోపపడొద్దు. కోపపడుతున్నావు అంటే నీలో ప్రేమ లేనట్టేగా. త్వరగా కోపపడొద్దు. చీటికి వాటికి ముఖాల్లో కోపాలు కనిపిస్తా ఉంటాయి. ఎందుకని? సహించలేకుంటున్నావు, దయ చూపించలేకుంటున్నావు, సర్దుకోలేకుంటున్నావు, ఓర్చుకోలేకుంటున్నావు. మళ్ళీ ప్రేమ ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అని. ప్రేమ ఉంటే క్రియల్లో చూపించాలి అని అదే చెప్తున్నాడు. ప్రయాసపడాలి, ప్రయాస ఉంటుంది. నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళ జీవితాల్లో ప్రేమ చూపించే విషయంలో ప్రయాస ఉంటుంది. మేలు చేసిన వాళ్ళకు మేలు చేసిన వాళ్ళను ప్రేమించడం, మేలు చేస్తున్నారు నువ్వు ప్రేమించడంలో అంత సులువుగా ఉంటుంది. సాయం చేస్తున్నారు, ప్రేమించడం సులువే. నీకు నష్టం చేస్తున్నారు, నీకు వెనకాల గుంతలు లోగుతున్నారు అంటే కూడా ప్రేమించడం. ఇబ్బంది పెడుతున్నా కూడా ప్రేమించటం, మేలు చేయటం, మనసులో ఉంచుకోకపోవడం, ఓర్చుకోవటం, శాంతము కలిగి ఉండడం, కోపపడకుండా ఉండడం, ఇవన్నీ కలిగి ఉంటారంట. సత్యమును బట్టి సంతోషపడతారంట. నీతి లేకుండా బ్రతికే విషయంలో వాళ్ళు సంతోషపడరు. సత్యమునందు సంతోషపడతారంట. ఎంత గొప్ప మాటలున్నాయి. అన్నింటినీ తాలుకుంటారంట, అన్నింటినీ నమ్ముతారంట, నిరీక్షణ కలిగి ఉంటారంట, ఓర్చుకుంటారంట. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. నిజంగా యేసయ్య ప్రేమ మనకు కనిపిస్తుంది. యేసయ్య మాట చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘమును ప్రేమించి తన భార్యను ప్రేమించి, తనలో సగమైన ఆ యొక్క భార్య వధువును ప్రేమించినాడు. కాబట్టి నేను ఆయన వధువు సంఘంలో చేర్చబడినాము అంటే ఎంత నీ పట్ల ఆయన ప్రేమ కనపరిచినాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వేమన్నా మంచి వ్యక్తివా? నువ్వేమన్నా తప్పులేని బ్రతుకు బతికినావా? నువ్వేమన్నా వ్యతిరేకంగా యేసయ్యకి ఏం చేయలేదా? పాపమే లేని పరిశుద్ధంగా ఉన్నావా నువ్వు? ఎంత నీ కోసం సహించినాడు, ఎంత నీ కోసం ఓర్చుకున్నాడు, ఎంత నిన్ను బట్టించి ఆయన అవమానం పొందినాడు, ఎంతగా శాంతం కలిగి ఉన్నాడు. ఆయన కోపపడితే నిలబడే వాళ్ళమేనా ఈ రోజున సజీవ లెక్కలో? లేదు. ఆయన నిన్ను ప్రేమించి, సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అంటే నువ్వు నేనే, నిన్ను నన్ను ప్రేమించినాడు. ప్రేమించి చదవండి మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని ఆ వచనాలు. ఏ రకమైనటువంటి ప్రేమ చూపించినాడో ఆ ప్రేమ లక్షణాలు ఇవన్నీ కూడా. ఆ ప్రేమ లక్షణాలు నీలో ఉండడానికి నువ్వు ప్రయాసపడు, కష్టపడు. ఇబ్బంది పరిస్థితే, ప్రేమించలేని పరిస్థితే. నీకు తెలియదమ్మా, మీకు తెలియదయ్యా, నా భార్య, నా భర్త అసలు ఇట్లాంటి అత్తమామలు, అట్లాంటి తల్లి ఉంటారు. అట్టటోళ్ళ విషయంలోనే క్రీస్తు ప్రేమను చూపించే విషయంలో ప్రయాసపడు. అన్ని అనుకూలంగా ఉంటే ప్రేమించడంలో నీ గొప్పేమి?
నీ గొప్ప ఏమి ఉండదు. అది క్రీస్తు ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ అంటే వ్యతిరేకతలోనే వారి పట్ల నీకు ప్రేమను కలిగి బ్రతకడం. దేవుని బిడ్డలారా, ప్రేమ లక్షణాలు మళ్ళీ చదవండి ఈ యొక్క అధ్యాయం. నిజంగా ఈ ప్రేమనే శ్రేష్టమైనది. ఈ ప్రేమనే శ్రేష్టమైనది. ఈ ప్రేమ ఎంతో విలువైనది. ఈ ప్రేమ శాశ్వతమైనది, శ్రేష్టమైనది. శాశ్వత కాలం ఉండేది. ఇది ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆ వరాలు కానీ, భాషలు కానీ, ఇంకా ఏ ఉన్నా కూడా అవన్నీ పోతాయేమో. కృపా వరాలు, మర్మాల జ్ఞానం ఏదున్నా కూడా అటువన్నీ పోతాయేమో కానీ ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శ్రేష్టమైనది. అందుకే క్రీస్తు ప్రేమను చూపించటంలో ప్రయాస ఉంటుంది. ఆ ప్రయాస కలిగి ఉండు. ఓర్చుకో, సహించు, నెమ్మది కలిగి ఉండు. దుర్నీతిని ఎంకరేజ్ చేయొద్దు. కుటుంబంలో కానీ, భర్తలో, భార్యలో, పిల్లలలో ఎవరిని కూడా నీతికి వ్యతిరేకంగా దుర్నీతి ప్రవర్తనను ప్రోత్సహించొద్దు. సత్యమునందు ఆనందించే బిడ్డలుగా మీరు ఉండాలి. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. ఎందుకంటే అది ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ ప్రేమను చూపించినందుకు నీకు బహుమానం ఉంటుంది. క్రీస్తు నన్ను ప్రేమించి, సంఘమును ప్రేమించి తన్ను తానే అప్పగించుకున్నాడంట. తన్ను తాను అప్పగించుకొని. చదువుదాం ఈ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అప్పగించుకున్నాడు. అసలు అప్పగించుకున్నాడు. అందుకే సిలువ మరణం పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. నీ కోసం, నా కోసం. అది ప్రేమ. నువ్వు అప్పగించుకోకుంటామనే. కనీసం నువ్వు ఓర్చుకో, నెమ్మది కలిగి ఉండు, సహించు, ప్రేమ కలిగి ఉండు, ప్రేమ మాటలు మాట్లాడు. అంటే ఇట్లాంటి భార్యను ప్రేమించలేము, అట్లాంటి భర్తను ప్రేమించలేము, అట్లాంటి అత్తమామను ఇంకా ఎందుకు దేవుడు అనుమతించినాడో. ఓర్చుకో, సహించు, శాంతం కలిగి ఉండు, కోప్పడొద్దు, మసరపడొద్దు, మనసులో ఏది పెట్టుకోవద్దు చెడు. ఎప్పుడో జరిగిన విషయాలు కూడా చెడు సంబంధం అనేది మనసులో పెట్టుకొని సాధిస్తా పోతారు. దేవుని బిడ్డ ప్రేమ అటువంటివన్నీ చెయ్యదు. అప్పగించుకున్న దేవుణ్ణి కలిగిన నీవు ప్రేమ మనస్సు, ప్రేమ చూపించే విషయంలో ప్రయాసపడు. కష్టమే, ఇబ్బందే. అటువంటి వ్యక్తులను, అటువంటి మనుషులను, అటువంటి స్వభావం కలిగిన వాళ్ళను, నీ మీదనే చెడుగా చెప్పుకునేటోళ్ళను, నీకే గుంతలు దోగేటోళ్ళను, నీకే నష్టం కలిగించేటోళ్ళను, నిన్నే 10 మందిలో బజార్లో పెట్టేటోళ్ళను, నిన్నే హేళన చేసేటోళ్ళను, నిన్నే తృణీకరించేటోళ్ళను, నిన్నే అవమానించేటోళ్ళను ప్రేమించడం కష్టమే, ఇబ్బందే. ఆ మనసు రాదు. కానీ క్రీస్తును జ్ఞాపకం చేసుకో. క్రీస్తు మనస్సు అలాంటిది కాదు గనక క్రీస్తు మనస్సు ఎటువంటిదో ఎరిగి క్రీస్తు బిడ్డగా, క్రీస్తు నమ్మినందుకు క్రీస్తు స్వభావము నీలో కనబడాలా. క్రీస్తు నన్ను ఎలా ప్రేమించినాడో, నన్ను ఎలా సహించినాడో, నన్ను ఎలాగా ఆయన ఓర్చుకున్నాడో, ఆయన ఓర్చుకున్నట్టుగా నీవు కూడా నీ కుటుంబంలో సాక్షిగా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకునే సైనికు వందనాలు తండ్రి. ఉన్న వాళ్ళందరినీ దీవించండి. ప్రేమ కలిగి బ్రతకడానికి సహాయం దయచండి. ప్రేమగా ఉండే మనసు దయచేయండి. సంతోషంగా ఉండే మనసు దయచేయండి. వాక్య ప్రకారంగా నిన్ను పోలి నడుచుకునే కృప బిడ్డలకు దాయిచ్చండి. నీ సన్నిధిలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని సరిచేసి బలపరిచి ఆత్మలో వర్ధిల్ల చేసి రాకడకు సిద్ధపరచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.